పరిటాల రవి ముఖ్య అనుచరుడు చమన్కు మంత్రి పరిటాల సునీత షాక్ ఇచ్చారు. ప్రస్తుతం అనంతపురంలో పరిటాల సునీత హవా రోజు రోజుకు తగ్గుతుందని తెలుస్తోంది. ఆమె వెంట కొంతమంది నేతలు మాత్రమే నడుస్తున్నారు. సునీతకు జిల్లాలో ప్రత్యర్థులు ఎక్కువైపోవడంతో ఆమె మాటకు జిల్లాలో విలువ లేకుండా పోయిందని జిల్లా పాలిటిక్స్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఆమెను జిల్లాలో బలహీనపరచాలనే లక్ష్యంతో వ్యతిరేక వర్గం పావులు కదుపుతోందని తెలుస్తోంది. అనంతపురం జిల్లా పరిషత్ చైర్మన్గా మొదటి 2.5 ఏళ్లు చమన్, ఆ తర్వాత గుమ్మఘట్ట జెడ్పీటీసీ సభ్యుడు పూల నాగరాజు ఉండేందుకు టీడీపీ నిర్ణయించింది. ఒప్పందం మేరకు ఈ ఏడాది జనవరి 5న చమన్ రాజీనామా చేయాల్సి ఉండగా ఆయన రాజీనామా చేయలేదు. పూల నాగరాజుకు డబ్బులు ఇచ్చి 5 ఏళ్లు తానే చైర్మన్గా ఉండేందుకు చమన్ ప్రయత్నాలు చేయగా తనకు డబ్బులు అవసరం లేదని, ఒప్పందం ప్రకారం చైర్మన్ పదవిని కట్టబెట్టాలని తేల్చి చెప్పారు నాగరాజు. ఈ తరుణంలో గత నెల అమరావతిలోని తన నివాసంలో అనంతపురం జిల్లా నేతలతో సమావేశమైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చైర్మన్ విషయంపై చర్చించారు. ఈ సందర్భంగా ఒప్పందం ప్రకారం రాజీనామా చేయాల్సి ఉండగా ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించిన చంద్రబాబు తక్షణమే రాజీనామా చేయాలని చమన్ను ఆదేశించారు. దీంతో అనివార్య కారణాల వల్ల రాజీనామా చేయలేదని, జూలై 15న రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు చమన్. ఈ క్రమంలో డెడ్ లైన్ దగ్గర పడుతుండటంతో చమన్ రాజీనామా చేసేందుకు అయిష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. తనను జెడ్పీ పీఠంలో కొనసాగించేలా చూడాలని చమన్ సునీతకు విన్నవించినా ఆమె ఈ అంశాన్ని లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా టీడీపీ అధిష్టానం దగ్గర సునీతకు ప్రాధాన్యత తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో తన మాట సాగనప్పుడు మౌనంగా ఉండటమే మేలని నిర్ణయానికి ఆమె వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో చమన్ విషయంలో సునీత చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.